హాయ్ నేను సతీష్. ఎమ్మాన్యుయల్, భరణి శంకర్, ధీమాన్ పవన్, మనీష్ మర్యాద మరి ఎటు కెప్టెన్సీ క్యాన్సిల్ అయిపోయింది కనుక పీక పడేశారు కనుక అడ్డదారిలో వచ్చేస్తావా? సో లంచాలు ఇచ్చేసి చాక్లెట్ లంచం ఇచ్చి కెప్టెన్సీ కొనుక్కుంటావు అని లెక్క తీసి పడేశారు. తీసి పడేస్తూనే మళ్ళీ రీతు చౌదరిని సంచాలకుగా పెట్టి టాస్క్ ఆడిస్తాము, ఈ నలుగురు ఆడాలి అని నేను ఎపిసోడ్లో చెప్పారు కదా. సో మళ్ళీ ఇప్పుడైతే ఒక టాస్క్ అయ్యింది. ఆ టాస్క్లో మరి ఎవరు గెలిచారు, ఎవరు కెప్టెన్ అయ్యారు, ఈవిడ ఎట్లా చేసింది అనేది అన్నీ కలిపి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసే ముందు మీరేం చేయాలంటే ఒక లైక్ అయితే కొట్టేసేయండి సరదాగా. అట్లాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి, నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది. అట్లాగే ఇప్పుడు వానర్స్ వర్సెస్ టెనెంట్స్ కింద మారింది కదా. వానర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉంటేనే వానర్స్ టెనెంట్స్గా, టెనెంట్స్ వానర్స్గా మారారు కనుక ఇక గేమ్ ఎట్లా చేంజ్ అవబోతుంది, ఎట్లా ఉండబోతుంది, ఫన్ వేలో ఉంటుందా, సీరియస్గా ఉంటుందా, ఎవరి క్యారెక్టర్ ఎట్లా మారబోతుంది, చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక నెక్స్ట్ లెవెల్లో గేమ్ చేంజ్ కాబోతుంది. ఆ వీడియో మన న్యూస్ బౌల్ ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేశా, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. కుదిరితే వీడియో చివరిలో లింక్ పెడతా, లేదంటే అందులో న్యూస్ బోర్డుని సెట్ చేసి ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియో కూడా స్కిప్ చేయకూడదు ఉండే లైక్, 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఆల్రెడీ సంచాలకుగా ఆ అమ్మాయి అట్టర్ ఫ్లాప్ చేసేసింది. బిగ్ బాస్ చరిత్రలో కూడా ఎప్పుడూ లేనంత అంటే ఇలాంటి మిస్టేక్స్ చేశారు, ఫేవరెటిజం చూపించారు. కానీ ఇలాంటి డెసిషన్ వెంటనే తీసుకొని ఇమీడియట్గా ఆ కెప్టెన్ బ్యాడ్జ్ తీసుకొని అతను పదవులను కూడా దించేశారు కదా. ఇంకా చేయించేది ఆ బ్యాడ్జ్ కూడా ఈవిడి చేతులతోనే స్వయంగా తీయించేసి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ గుణపాఠం అయ్యి ఉండేది. లేకపోతే ఏముందులో మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అక్కడికి కూడా చూసారా, ఇప్పుడు ఎటు ఇలా చేసి బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ ఆవిడకి మరొక ఛాన్స్ ఇవ్వడంలో తప్పులేదు. ఈసారైనా నేను ఫెయిర్గా చేస్తాను, జెన్యూన్గా ఉంటాను. అసలు జెన్యూన్గా చేస్తే ఆ ఉండే సాటిస్ఫాక్షన్ ఏంటి, దానికి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అనేది నిరూపించుకుంటుందా లేదా, ఆ రుచి చూపించడానికి మెయిన్ నిజాయితీగా ఒక టాస్క్లో సంచాలకుగా వ్యవహరిస్తే, లేదంటే ప్రియా అటర్ ఫ్లాప్, ఓకే సార్ నేను నాట్ ఫెయిర్ సార్ ఒప్పేసుకుంది. అటుగా మనీష్ మర్యాద, ఈఎంఐ ఇక ఈ సీజన్ అంతా ఇట్లాగే బిస్కెట్ అయిపోతూ ఉంటే ఇంకేంటి, ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవుతారు? సో పోనీ మరొక ఛాన్స్ ఇద్దాం, లేక ఇప్పుడైనా ప్రూవ్ చేసుకుంటుందా, లేకపోతే కుక్కతో ఒక వంకర అన్నట్టే చేస్తుందా చూడాలనే ఉద్దేశంతోనే ఈ ఛాన్స్ ఇచ్చారు. అది కూడా నాగార్జున గారి సమక్షంలో ఆడించడం అంటే ఈసారి ఖచ్చితంగా ఆవిడైతే ఒక ఒత్తిడితో కూడుకొని సీరియస్గా సిన్సియర్గా ఆడిస్తుందా లేదా, మరోసారి కూడా అలాంటి కకృత పని చేసి ఫసక్ అయిపోతుందా అనేది చూడడానికి ఆవిడికి ఈ మరి 2వ ఛాన్స్ కూడా ఇచ్చారు కదా. సరే, పైగా ఏంటి, నిన్న ఆవిడ అన్ని వీడియోలు చూపించిన హౌస్మేట్స్ అందరూ ఫస్ట్ వాళ్ళు ఏంటో అనుకుని డౌట్ఫుల్గా, కొందరైతే తన దోస్తులందరూ చెప్పినా వాళ్ళకి అప్పటికి అర్థమైంది, క్లారిటీ వచ్చింది. ఆడియన్స్ నోటితో కూడా చెప్పించినా సరే ఈవిడ రియల్గా ఫీల్ అయ్యింది, నిజంగానే పశ్చాత్తాపడింది. అయ్యో తల అయితే దించుకుంది, ఆ బ్యాడ్జ్ తీసేస్తారంటే ఇలా చూసి బాధపడింది. కానీ నాకు బాడీ అంతా ఐస్ లేవు కదా సార్, భరణి రాసిందే నాకు కనబడిందంట. సో నీకు ఒక పొర ఉంది కనుక నీకు భరణి మాత్రమే కనిపించాడు. ఆ మనీష్ మర్యాద చెప్పినట్టుగా ఒకరికి ఫేవర్ చేద్దాం అనుకునేటప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అదే ఫ్లోలో పోతూ ఉంటుంది. సో మళ్ళీ అప్పుడు వాళ్ళేదో ఫ్లిప్ కొట్టేసినట్టు వాళ్ళు రియలైజ్ అయ్యారు, కళ్ళు తెరిచారు. వాళ్ళకి ఆ ప్రియ కావచ్చు, నీ ఫ్రెండ్స్ శ్రీజ కావచ్చు, ఆ కళ్యాణ్ కావచ్చు, అప్పుడు వాళ్ళకి రైట్ అనిపించింది, ఇప్పుడు రాంగ్ అనిపించింది. అంటే వాళ్ళేదో మీరు మ్యానిపులేట్ చేసేసారు అన్నట్టుగా ఇంకా చెబుతుంది తప్ప, అవును సార్, సారీ సార్, రియల్గా హార్ట్ఫుల్గా మీరు ఫీల్ అయితే మీకు అనిపిస్తే సారీ అంట. అందుకే నాగార్జున గారు కరెక్ట్గా అనిపించు, ఓహో మాకు అనిపిస్తేనా, నీకు ఇంకా రాలేదా పశ్చాత్తాపం, హార్ట్ఫుల్గా రాలేదని. అంటే అసలు పిచ్చ లైట్ తీసుకుందా ఏంటి, కొన్ని సరే మరొక అవకాశం ఇద్దాం, మరి ఈసారైనా నిరూపించుకుంటుందా లేదనే ఉద్దేశంతో చేశారు. పైగా నేను సంచాలక అవుతున్నాను ఏమైనా అనుకున్నా అంటే ఖచ్చితంగా అలా ఎవరైతే పదే పదే ఏదైతే బయట పెడుతుంటారో దాన్ని చూసుకొని, అబ్బా నా వల్ల బిర్యానీ తినడం కాదంటే నీకు బిర్యానీ తినే టాస్క్ పెడతాడు బిగ్ బాస్. నాకు ఐస్ క్రీములు తినడం అంటే చాలా కష్టం అంటే డజన్ ఐస్ క్రీములు పెట్టేసి ఎవరి దాకా తింటారో అనేసి టాస్కే పెడతాడు. అంటే నా వల్ల కాదు అనేదాన్ని ఎట్లా చేస్తారని అట్లాగే ఇప్పుడు సంచాలక అవుతాను అనేటప్పుడు అవ్వో, కానీ ఎట్లా చేస్తావు. అందుకే శ్రీజకు పని చేశారు చూసారా, ఏంటమ్మా ఈసారి నువ్వు సంచాలకగా చేస్తావా, నీ దోస్త్ ఎంత పర్ఫెక్ట్గా చేసి చూసాం కదా, మరి నీ ముచ్చట కూడా తీరిపోద్ది, నువ్వెంత ఫెయిర్ అన్ఫెయిర్ తేలిపోద్ది కదా అని లెక్క. సో బయాస్డ్గా చేయలేదని చెబుతూ ఉంటే సరే పోనీ ఇక్కడంటే గిల్ట్ కావచ్చు, సరే కింద పడ్డాను అదే పై చెయ్యి, నేను తప్పు చేయలేదని పదే ఆడియన్స్కి ఒప్పుకుంటే మరింత పచ్చడైపోతామేమో సరే అని కొంతమంది 100లో ఒక్కడైనా నమ్మకపోతారని ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 2వ అవకాశం ఇచ్చిన తర్వాత అయినా పర్ఫెక్ట్గా చేస్తుందా చేయదో చూద్దాం. మరి పైగా కంటెండర్స్ రేసులో ఉండేటప్పుడు కూడా ధీమాన్ పేరు ఆవిడే కదా పుష్ చేసింది. ఫైనల్గా ఈ సంజన, తనుజ వాళ్ళు చెబుతున్నా సరే కన్సిడర్ చేయలేదు కదా టాస్క్ ఆడేటప్పుడు, అంతా చేసేసి ఇప్పుడు లాస్ట్లో ఆవిడ అక్కడ ఆడియన్స్, ఆవిడ మహిళ బిగ్ బాస్ ఫ్యాన్ అయితే చెప్పారు కదా ఆవిడ, అసలు ఆ విన్నవగానే ఏం సార్ వీళ్ళ నలుగురిలో శ్రీజ, ప్రియ, హరీష్, మనీష్ నలుగురు ఆయన విన్నవగానే ఒక శాడిజం టైపులో
అలా మైండ్నే మార్చేశారు. అంతా కలిపి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఓనర్కి సపోర్ట్ చేస్తున్నారు అని ఇప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాలి కదా. సరే నీ ఫ్రెండ్స్ మాట మార్చేసారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అంటే లెక్క చెప్పుకొచ్చింది అక్కడ. వీళ్ళు అప్పుడు రైట్ అన్నారు, ఇప్పుడు రాంగ్ అన్నారని వాళ్ళు కూడా డౌట్ఫుల్గానే ఉండిపోయారు. ఇంకా వెనకపోతే ఇంకా ఆడియన్స్ బయట కూడా చూపించి మొహం మీద ఫట్ మన కొట్టినట్టు కూడా చెప్పించాక ఇప్పటికైనా మారుతుందా లేదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇప్పుడు చేయడం కనుక ఎట్లా చేస్తా కనుక ఈ ఛాన్స్ ఇచ్చారు. మరి చూద్దాం ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుందా మరి. అట్లాగే వాళ్ళు మళ్ళీ విఫల సమర్థన కదా, మా వల్ల సంచాలక డెసిషన్ మార్చుకోలేదంటే ఇప్పుడు ఏకంగా నాగార్జున గారి సమక్షంలో ఇటు టాస్క్ ఆడేటప్పుడు పైగా ఏంటి ఆ శ్రీజ ఎవరు ఆవిడ ఏం పేరు సంజన గారు మళ్ళీ పెట్టండి సార్ టాస్క్, రీకెప్టెన్సీ ఆపర్చునిటీ కావాలి, ఏదో ఒకటి మళ్ళీ రీమ్యాచ్ అయితే పనిష్మెంట్ కింద ఇవ్వండి. సో అట్లా ఇచ్చేటప్పుడే అసలైన డిజర్వ్డ్ కెప్టెన్సీ గెలవాలి సార్ అని ఆవిడ చెబితే అప్పుడు కూడా ముందు ఈవిడనే తీసేయాలి సార్ దొంగతనం చేస్తూ ఉంటే ఈవిడ మళ్ళీ చెప్పడం చూస్తే అంటే ఏంటి వీళ్ళు మారరా. ఎందుకని నాగార్జున గారు అంత ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఆయన సమక్షంలో ఆడించింది. గత వారం కెప్టెన్ సుపీరియర్, రూల్స్ పాటించాలి, కెప్టెన్ కిందే ఓనర్స్ అయినా ఏంటంటే మానిటర్స్ అయినా అంత చెప్పినా సరే పట్టించుకోలేదు కనుక నిన్న మళ్ళీ వీడియోలు వేసిన వీళ్ళ యాటిట్యూడ్ కానీ వీళ్ళు రియలైజ్ అయ్యారా లేదా, అందుకే వీళ్ళందరూ మరి ఇప్పుడు మళ్ళీ అలాగే గొంతు చించుకుంటారా, వాళ్ళిద్దరు తుత్తు 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 అని చెప్పేసి మరి అదే మాదిరిగా ఆ తుత్తులు ఉంటాయా లేకపోతే రియలైజ్ అయ్యి ఎట్లా చేస్తారా, సైలెంట్గా ఉంటారా, మళ్ళీ అదే అరుపులతో అదరగొట్టేస్తారా అనేది చూద్దామని చేశారు. సరే మొత్తానికైతే ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు ఎవరంటే ఈ టాస్క్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక 3 కార్నర్స్లో బాక్సులతో పాటు టైర్స్ పెట్టి ఒక టాస్క్ అయితే ఆడించారంటే ఎటో కాసేపట్లో ప్రోమో వస్తుంది కనుక టాస్క్ ఎట్లా ఉంది ఏంటనేది మనం చూద్దాం. ఒక కార్నర్స్లో బాక్సులు టైర్స్ ఈ టాస్క్ పెట్టారు. సో ఇది ఫిజికల్ టాస్క్ కనుక ఖచ్చితంగా మనీష్ మర్యాద ఇమాన్యుయల్తో పోల్చుకుంటే వీళ్ళిద్దరూ ఒక 60 పుషప్స్ కూడా తీసుకొచ్చారు కదా హౌస్లోకి. భరణి శంకర్ అట్లాగే డీమన్ పవన్ వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కొద్దిగా టఫ్ ఫైట్ అయితే ఉండుంటుంది. ఫైనల్గా నాకున్న అప్డేట్ ప్రకారం డీమన్ పవన్ విన్ అయ్యాడండి టాస్క్. సో మళ్ళీ ఆయనే కెప్టెన్ అయ్యాడు. సో నిన్నటి వరకు అడ్డదారిలో వచ్చేసిన ఆ బ్యాడ్జ్ ఆయన చేతుకున్నా సరే ఇంత రోస్టింగ్ అయ్యాక వీడియోలు చూసిన తర్వాత ఆయన ఒంటి మీద ఒక గొంగల పురుగు పాకురుతున్నట్టుగా కనిపిస్తుంది అనిపిస్తుంది. సో నా వల్ల కాదండి, ఇది గిల్ట్ నేను భరించలేను, ఆయన కూడా వద్దని చెప్పేసాడు. ఇప్పుడు మరి ఎలా గెలిచాడు, ఈవిడ గెలిపించిందా లేకపోతే నిజంగానే సిన్సియర్గానే ఫెయిర్గా ఆడి గెలిచాడా అనేది చూద్దాం. మనం ప్రోమో చూద్దాం, ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం. సో మొత్తానికి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు పైగా మరి ఇప్పుడు కెప్టెన్ అయ్యాక మళ్ళీ ఎట్లా బిహేవ్ చేస్తాడో నేను ఒకసారి శాంపుల్ చూపించేశాడు అన్నయ్య. 2 రకాలుగా చెప్పొచ్చు. డీమన్ పవన్ ఆటను ఆ రోజు అగ్ని పరీక్షలు ఉండేటప్పుడు చాలా సెన్సిటివ్, బాగా ఇన్నోసెంట్, నోట్లో వేలు భరితికి కొరకడైన మాదిరిగా ఇక్కడ బిందు మాధవిని, అభిజిత్ని, నవదీప్ని ఇంప్రెస్ చేయగలిగాడు. నేను ఒక ఫ్రెండ్ అమ్మాయి పిలిస్తే వెళ్ళాను, మిస్బిహేవ్ చేశారంటే అయ్యి బాబోయ్ ఈ రోజుల్లో కూడా ఎంత అమాయకంగా ఉన్నారా, స్వాతిముత్యం కమలాసన్తో పోటీ పడతాడు ఏంటనే మాదిరిగా కమలాసన్ అన్నట్టుగా అక్కడ జీవించేసి ఇక్కడికి రాగానే ఫస్ట్ పులిహోర గెలిపించింది ఈయనే. ట్రాక్ కోసమే వచ్చాను, నేను గేమ్ కోసం రాలేదు, అది నా స్ట్రాటజీ అనుకున్నట్టుగా అక్కడ ప్రూవ్ చేసుకుని ఇక్కడ అడుగు పెట్టేసి ఫస్ట్ మొదలెట్టేశాడు ఇంకా. సో మరి అలాంటి ఆయన అదొక వేరియేషన్ కంప్లీట్గా అక్కడ రామంలా కనిపించాడు అగ్ని పరీక్షలో. ఆ మాట చెప్పేటప్పుడు అందరికీ 3 కూడా గ్రీన్లు ఇచ్చేసి డైరెక్ట్గా కూర్చోబెట్టారు, నువ్వు సెలెక్ట్ అగ్ని పరీక్షలో టాప్ 15 కని. అలాగే ఇక్కడికి వచ్చేసరికి రెమో అయిపోతున్నాడు అనమాట హౌస్లోకి వచ్చాక. అట్లాగే నేను కెప్టెన్సీ రానంత వరకు ఒక లెక్క ఉండేవాడు, కెప్టెన్సీ రాగానే రుబాబు వచ్చేసింది, దబాయింపు వచ్చేసింది. నిన్న చెప్పాలంటే ఆ సంజన విషయంలో ఎగిరినప్పుడు చూస్తే నెబ్బానిబ్బీలుగా కనిపించాడు. ప్రియా బతిమిలాడితే వచ్చి నాకేం గర్వం, నాకేం అవసరం, నేను చేయని పోని సంజన చెప్పేస్తూ ఉంటే ఎగురుతూ ఉన్నాడు కదా. ఎందుకంటే రాము నిన్నటివరకు కుకింగ్ చేసేవాడు, ఆయన వానర్ అయిపోయాడు, సో వంట చేయడు. తనూజకేమో ఒంట్లో బాగోలేదని చెప్పి ఈవిడ చేయనంటే ఇంకా మాస్క్ మీద వాళ్ళు చేయరు కనుక సో ఖచ్చితంగా ఈ ప్రియా వెళ్ళి బతిమిలాడితే ఆవిడ వచ్చి వంటను చేస్తారంటే ఇది తెలియకుండా పెంట చేశారు. కెప్టెన్ అనేవాడు ఏంటంటే హౌస్ హార్మోని పాడు చేయకూడదు. ఎవరూ లేరని ఆవిడ రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళ మీద కింద మీద చూడకుండా వెనక ముందు ఆలోచించుకుని కయ్యమని అరుస్తూ ఉంటే అక్కడ సంజన నాకేం అవసరం, నేను ఎందుకు చేస్తానంటే వెళ్ళిపోతే నాకు సామెత గుర్తొచ్చింది. పోనీలే కదండి పెళ్లి చేస్తే వరస కాదని ఎవడో వదిలేశాడంటే అట్లా ఆవిడ చేస్తానంటే వద్దంటే ఎట్లా, మరి ఈయన వంట చేస్తాడా. సరే ఈ వారం అయితే టెంపరీ ఓనర్ అవుతాడు, కెప్టెన్ కూడా అయ్యాడు కనుక సో ఈయన పక్కన ఆమె అయితే ఓనర్గా చేరుతుంది. ఎటు అక్కడ బంపర్ ఆఫర్ ఇచ్చి టెనెంట్స్ ఓనర్ అయ్యారు కనుక అదైతే ఊరట మరి ఇతనికి డీమన్ పవన్కి. గతంలో ఆ పదవులు ఏవో దమ్ము శ్రీజకి రీతుకి పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు అటు ఇటు పొజిషన్స్ మార్చేసి కాస్త కోస్తో ఫేవరెటిజం అయితే చేసుకుంటాడేమో, తన కోసం మరి ఎట్లా చేసుకుంటాడో అవన్నీ చూద్దాం. అయితే ఇంకొక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే బంపర్ ఆఫరు మనీష్ బిగ్ బాంబ్ కూడా తన టెనెంట్లో వర్క్ ఏదైతే వస్తుందో ఆ వర్క్ చేయాలని చెప్పేసి బిగ్ బాంబ్ కూడా ఎవరికి ప్రియాకి ఇచ్చాడంట.
సో ప్రియాకి ఆల్రెడీ టెనెంట్గా వచ్చిన తర్వాత ఏదో ఒక బట్టలు ఉతకడమో గిన్నెలు కడగడమో ఫ్లోర్ క్లీనింగ్ వాష్రూమ్ క్లీనింగ్ ఏ వర్క్ కేటాయిస్తే బాగుంటుంది అనేది మీరు ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే దానికి తోడు డబుల్ బోనస్ దసరా బోనస్ ఏంటంటే బిగ్ బాంబ్. మనీష్ వెళ్తా అమ్మయ్య నా కసంత తీర్పుని నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది అని ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆఖరికి అలిగి అన్నం మానేసాడు కదా భోజనం చేయనని. సో ఇప్పుడైతే ఆయన ఫ్రస్ట్రేషన్ తీరిపోద్ది. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆ నెక్స్ట్ న్యూస్ బోల్ ఆ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. అలాగే ఇంకోటి ఏంటంటే మలయాళీ బిగ్ బాస్లో మస్తానీ అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే హౌస్మేట్స్ ఒక ఇద్దరు డ్యాన్స్లు వేసుకుంటూ బైబే మస్తానీ అంటే మామూలు పండగ కాదు, సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ కాదు, బాగా వైరల్ అయింది ఆ వీడియో కూడా. మరి మన దగ్గర అయితే వాళ్ళే ఎలిమినేట్ అయిపోవాలని నామినేట్ చేస్తారు జనరల్గా. నేను ఇప్పుడు ఈ సీజన్ ఈ వారం అని చెప్పట్లా, అన్ని సీజన్ల గురించి కలిపి చెబుతా ఉన్నా. నామినేట్ చేస్తారు, ఎలిమినేట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఒక హగ్ ఇచ్చేసి హర్ట్ అయిపోయి ఎమోషన్ అయిపోయి ఏడ్చేసి చీదేసి చేస్తూ ఉంటే మలయాళీ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే ఓకే, మరి ఇంకా మీకేమనిపించింది? అయితే ఈ టాస్క్ కూడా ఏంటి, మనీష్ వాస్తవానికి అవుట్ అవ్వకముందే అంటే ఎలిమినేట్ అవ్వకముందే ఆయనతో కూడా ఈ టాస్క్ ఆడించేశారు. ఒకవేళ ఈ టాస్క్లో డీమాన్ పవన్ గెలవకుండా ఈ మనీష్ మర్యాద గెలిచినా సరే ఆ ఓట్ల పరంగా చూసుకుంటే ఇతర అవుట్ కనుక అవుట్ అయిపోయినట్టు, కెప్టెన్ అయినా సరే అవుట్ అయిపోయినట్టే. సో ఇది ఎనాలిసిస్ స్పెషల్ వీడియో. ఈరోజు మీరు చూడబోతున్న అప్డేట్స్ మరి మీకేమనిపిస్తుంది? 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వండి.